చెప్పండి సార్ గుడి గురించి. స్వామి ఇవాళ గట్టిగా మన మల్లూరు గ్రామం సందర్శించడం జరిగింది. మా గ్రామాల నుండి హనుమాన్ స్వాములు ఇక్కడ ఒక హోమం తయారు చేసిన స్వామి, గణపతి ఆంజనేయ స్వామి హోమం చేసిండ్రు. ఆ హోమంలో ప్రతి గ్రామం నుండి ప్రజలు అధిక సంఖ్యలో స్వాములు హనుమాన్ స్వాములు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన స్వామి. ఈ సందర్భంలో శిఖాంజనేయ స్వామికి టెంపుల్ గురించి చాలా పెద్ద ఎత్తున స్వాములు దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కూడా పాల్గొన్నారు స్వామి. అందరితో పాటు ఊరున పక్క ఊళ్ళ నుండి వచ్చిన స్వామిలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని నిత్య నైవేద్యంతో ధూపదీపారాధనతో స్వామిని సేవించడం జరిగింది స్వామి. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊళ్ళ నుండి గ్రామం నుండి పెద్దలు ప్లస్ నాన్ స్వాములు అందరూ రావడం జరిగింది స్వామి. ఈ టెంపుల్ కొంచెం నిర్మాణం కోసము డెవలప్మెంట్ కోసము దాతలు ఉంటే సాయం చేయాలని మా హనుమాన్ స్వాములు అందరి సమక్షంలో అందరినీ కోరడం జరిగింది స్వామి. కోరుతున్నాం స్వామి. ఎవరున్నా దాతలు ఉంటే ముందుకొచ్చి మా ఈ శిఖాంజనేయ స్వామి టెంపుల్ను డెవలప్ చేయాలని మా హనుమాన్ స్వాముల తరఫున మేము వాళ్ళను కోరుచున్నాం స్వామి. ఇక్కడ శిఖాంజనేయ స్వామి అన్ని అంత రూపాల కంటే అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి ఇట్లాంటి రూపాలతోటి ఇంతకుముందు ఎన్నో హనుమాన్ స్వాములను సందర్శించడం జరిగింది. ఇక్కడ మాత్రం శిఖాంజనేయ స్వామిని పిలికతో స్వామి ఉగ్ర రూపంలో పిలికతో ఉంటాడు స్వామి. గద ఉంటుంది స్వామికి. జయ హనుమాను అభయాంజనేయ స్వామి కాకుండా శిఖాంజనేయ స్వామి వెనక పిలిక ముడితోటి ఉంటాడు స్వామి. మహా ఉగ్ర రూపం దాల్చి బ్రహ్మాండమైన అటువంటి దర్శించుకుంటే చాలా మంచి పుణ్యం జరుగుతుంది స్వామి అనేది ఒక పేరు ఉంది స్వామి. ఈ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని వాళ్ళ జన్మ ధరింపు చేసుకోవాలని ఈ హనుమాన్ స్వాములు ప్లస్ స్వామి కృపకు ప్రాతులు కావాలని కోరుకుంటున్నాం స్వామి. గట్టిగా జై శ్రీరామ్.